హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు మిస్ వసుధ అనే మర్డర్ మిస్టరీ విన్నారు కదండి. ఈరోజు నిశీది నాదం అనే ఒక సస్పెన్స్ నవలతో మీ ముందుకొచ్చింది మీ సుజన. మామిళ్ళ కోటేశ్వరరావు గారు రచించారు. నవంబర్ 1987లో ఆంధ్రభూమి డైలీలో సీరియల్గా వచ్చిందండి నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి. పూర్వరంగం. ఇప్పటికి సుమారు 60 ఏళ్ల కిందట ఒక అమావాస్య రాత్రి వనసీమ అడవి మధ్యలో ఇద్దరు వ్యక్తులు తంత్రసాధన గావిస్తున్నారు. ఇద్దరూ బిక్కీ వంశస్థులే, తండ్రి కొడుకులు. మాంత్రిక ప్రపంచంలో బిక్కీ మాటకు ఎదురులేదు. అతడు చెప్పింది వేదం, చేసింది శాసనం. బిక్కీ వంశం మహామంత్రగాళ్లకు ఆలవాలం. ఆ వంశంలో ప్రతి ఒక్కరికి బిక్కీ పేరే ఉంటుంది. బిక్కీ ఆ రోజు రాత్రి తన కొడుకు బిక్కీకి చివరి తంత్రసాధన నేర్పిస్తున్నాడు. నియమానుసారం అరుదుగా కనిపించే ఒక చెట్టును కాండం వరకు నరికి తెచ్చి అక్కడ ప్రతిష్ఠించారు. అర్చనలైన తర్వాత 101 జింకల రక్తంతో ఆ చెట్టును అభిషేకించారు. మంత్రోచ్చారణ గావిస్తూ క్షుద్రశక్తిని ఆ చెట్టులోకి ఆహ్వానించారు. తామడిగే అన్ని ప్రశ్నలకు ఆ క్షుద్రశక్తి సమాధానమిస్తుంది. 3వ జాము ప్రవేశించకముందే ఆ క్షుద్రశక్తిని చెట్టు నుండి ఉపసంహరించాలి. అదే తంత్రసాధన ఉద్దేశం. ఎక్కడో ఏదో లోపం జరిగింది. ఆ చెట్టులోకి ప్రవేశించింది క్షుద్రశక్తి. మరుక్షణంలో బిక్కీ తల పగిలింది. అతడి కొడుకు బిక్కీ భయభ్రాంతుడయ్యాడు. అతడికి ఉపసంహారం తెలీదు. కాని క్షుద్రశక్తిని స్తంభింపజేసి ఆకర్షించి 6 మీటర్ల దూరంలో నిలిపే నిశీది నాదం గుర్తుంది. అయితే దానివల్ల ఉపయోగం లేదు. తృప్తిపడని ఆ క్షుద్రశక్తి మరో 6 గంటల తర్వాత చెట్టుతో నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. మాన్పురడిపోయాడు బిక్కీ. ప్రస్తావన. ఇప్పటికి 20 ఏళ్ల కిందట ఒకరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో వనసీమ అటవీ ప్రాంతంలోకి దుమ్ము రేపుకుంటూ ప్రవేశించిందొక జీపు. రోడ్డు ఉన్నంతవరకు వెళ్లి ఆగిపోయింది. జీపు నుండి దిగిందొక జంట. సుమారు 30 ఏళ్లున్న ఒక యువకుడు, అతడి భార్య, 6 ఏళ్ల వయసున్న అతడి కూతురు. ఆమె ఒళ్లంతా కళ్ళు చేసుకుని ప్రకృతి అందాల్ని పరిశీలిస్తోంది. ఆమె వెంట ఆ చిన్ని పాప తప్పటడుగులతో అనుసరిస్తోంది. అతడు పరిసరాల్ని వివరించి చెప్తున్నాడామెకు. 1 గంట అవుతుండగా కాన్వాసు గుడ్డపరిచి వనభోజనం ముగించారు. 4 వరకు విశ్రమించి మళ్లీ ప్రకృతి పరిశీలనలో మునిగిపోయారు 6 వరకు. ఆ తర్వాత వస్తువులన్నీ సర్ది జీపులో ఉంచారు. అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇగ్నిషన్ ఆన్ చేశాడు. జీపు కదల్లేదు. మళ్లీ ప్రయత్నించాడు. కదల్లేదు. కారణమేదో పరిశీలించాడు. ట్యాంకులో పెట్రోల్ లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ట్యాంకు అడుగున చిన్న చిల్లుందన్న విషయం అర్థమైంది. మై గాడ్ అంటూ తల పట్టుకుని కూర్చున్నాడతను. సందె చీకట్లు ముసురుకున్నాయి. అప్పటికి చలి విపరీతంగా ఉంది. భయంతో చలితో మునగదీసుకుని కూర్చుందామె. అడవిని గురించి ఎక్కడెక్కడో చదివిందంతా గుర్తుకొస్తోంది. ఆమె ఏడవడం ప్రారంభించింది. సముదాయించలేకపోతున్నాడతను. క్రూరమృగాలొచ్చేవేళ ఎండుపుల్లలతో నెగడు వేస్తే రావు అని ఆమెకు ధైర్యం చెప్పి ఎండుపుల్లల్ని తెచ్చేందుకు బయలుదేరాడు. అతడు బయలుదేరిన 3 నిమిషాలకు దిక్కులు పికటిల్లేలా ఆమె ఆర్తనాదం వినిపించింది. వెంటనే పాప ఆర్తనాదం. అతడి గుండెలెదిరాయి. వెనుతిరిగి పరిగెత్తాడు. ఒక చెట్టును ఆసరాగా చేసుకుని నిలబడుతూ టార్చి వెలుగులో జీపు వైపు చూశాడు. అంత భయంకరమైన దృశ్యాన్ని అతడు ఏనాడూ చూడలేదు తన జీవితంలో. ప్రారంభం. సూర్యాస్తమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంద్రాణి హృదయస్పందన ఆరాటాన్ని అందుకుంటోంది. ఇంకా 5:30 కాలేదేమిటా అన్నట్టు వాచివంక తీక్షణ దృక్కులు సారిస్తోంది అప్పుడప్పుడు. వాచి కూడా చిలిపిదే ఉన్నట్టుంది. మరి కాస్త నెమ్మదిగా నడవగలను సుమా అన్నట్టు డెమాన్స్ట్రేట్ చేస్తోంది. లైట్ బ్లూ షిఫాన్ చీరలో లవ్లీగా మెరుస్తున్న ఇంద్రాణి లైలాను మరిపించేటట్టుంది. ఇంద్రాణి న్యూఢిల్లీ జేఎన్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ ఎంఎస్సీ స్టూడెంట్. వినయం, విధేయత, మితిమీరని కొంటెతనం సమపాళ్లల్లో మేళవించాయి అనుకుంటారు కొందరు లెక్చరర్లు ఆమెను చూసి. మీ అందమెంతో నిర్ణయించడానికి మిస్ ఇండియా పోటీలైతే సరిపోగలవేమో కానీ మీ తెలివెంతో నిర్ణయించడానికి ఇండియాలో మరే విధమైన పరికరాలు లేవు
అని అభివర్ణిస్తుంటారు. ఆమెకు ప్రేమలేఖలు రాసే ప్రేమికులు కొందరు. ఇంద్రాణి మరోమారు టైం చూసింది. 5:10 దాటింది. ఆమె వదనంలో ఉత్సుకత దోత్యకమవుతోంది. అందుకు కారణం ఇంద్రాణి ఆ రోజు ఎంఎస్సి చివరి పరీక్ష రాసింది. బోటనీ ఆమె స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. కొన్ని కారణాల వల్ల ఆ యూనివర్సిటీ పీజీ ఎగ్జామ్స్ ఆలస్యమయ్యాయి. అప్పటికే మిగిలిన కాలేజీలు ప్రారంభమయ్యాయి. అందరికన్నా చివరగా ఎగ్జామ్స్ జరగడం వల్ల హాస్టల్లో కేవలం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మాత్రమే మిగిలిపోయారు. చివరి పరీక్ష అయిపోయింది ఆ రోజే. ఆ రోజు రాత్రి 7 గంటల ట్రైన్లో అంతా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆ మేరకు టికెట్స్ రిజర్వ్ చేయబడ్డాయి. చాలామంది హృదయాలు బాధతో మూలుగుతున్నాయి. ఇక పోతున్నాం సుమా అన్న భావన రాగానే. అదేం చిత్రమో, చివరి పరీక్ష ఎప్పుడైపోతుందా అని ఆత్రంగా ఎదురుచూసిన వాళ్ళు ఇప్పుడేమో ఎందుకంత త్వరగా అయిపోయిందా అని విచారపడుతున్నారు. మళ్ళీ ఎక్కడ కలుస్తామో, ఎప్పుడు కలుస్తామో అన్న ఆలోచన మనసులను భారంగా మారుస్తుంటే, భూమి గుండ్రంగా ఉందిగా, ఎక్కడో ఒక చోట ఎదురు పడకపోతామా అనే భావన కాస్త ఉపశమనాన్నిస్తూ మనసులను తేలికపరుస్తోంది. చిట్ట చివరి ప్రోగ్రాంగా సినిమా చూడాలని నిర్ణయించబడింది. అందరూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంద్రాణి కూడా అందరితో కలిసి వెళ్లేదే. సరిగ్గా ఆ సమయంలో వచ్చింది శారదమ్మ. శారదమ్మ ఆ యూనివర్సిటీ బాటనీ హెడ్ వద్ద స్వీపర్. అటువంటి ఎంతోమంది విద్యార్థులను ప్రతి సంవత్సరం చూస్తుందామె. ఒక్కొక్కరు ఒక్కో రకం, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అందం. చిత్రం, అందరూ మంచివాళ్లే. దేశం నలుమూలల నుండి వచ్చి ఒకే చోట హాస్టల్లో కలిసిమెలిసి ఉంటున్నవారు కాబట్టి అది సహజం. అందరికీ శారదమ్మంటే ఒక విధమైన అభిమానం. అభిమానం కూడా కాదు, పెద్దరికపు గౌరవం. అందరూ ఆప్యాయంగా పలకరించారామెను. ఎందుకోగాని ఆ పలకరింపులో ఒకంత వీడుకోలు లాంటి భావన మిళితమై ఉంది. వారెవ్వరూ చూడని సమయాన శారదమ్మకు కాస్త ఒంటరితనం చిక్కింది ఇంద్రాణితో మాట్లాడేందుకు. అమ్మాయి గారు, ప్రొఫెసర్ గారు మీకేదో చెప్పాలట. మీ జీవితంలో అతి ముఖ్యమైన విషయమటది. రహస్యంగా చెప్పమన్నారు. ఎవరికీ తెలియకుండా మీరొక్కరే రావాలట. సాయంకాలం 5:30కు. మీకోసమే ఎదురుచూస్తూ ఉంటానని చెప్పమన్నారు. దయచేసి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని మరీ మరీ చెప్పారు. శారదమ్మ వెళ్ళిపోయింది. ఇంద్రాణి మిగిలింది ఆశ్చర్యచకితగా. ప్రొఫెసర్ గారు తనతో మాట్లాడబోయే ఆ విషయం ఏమై ఉంటుంది? అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేమిటి? ఇంతకాలం చెప్పకుండా తీరా తాము యూనివర్సిటీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి 2 గంటల ముందుగా చెప్పడంలో ఆయన ఆంతర్యం ఏమై ఉంటుంది? పరిపరి విధాల పోతున్నాయి ఇంద్రాణి ఆలోచనలు. ఇప్పుడు ఏంటి చేయడం? తామంతా చివరిసారిగా కలిసి చూడబోతున్న సినిమా చూడడమా, లేక ప్రొఫెసర్ గారు చెప్పేదేదో తెలుసుకోవడమా? వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయింది. చివరికి ప్రొఫెసర్ గారిని కలవడమే మంచిదనే అభిప్రాయంతో తలనొప్పిగా ఉందన్న మిషతో సినిమాకు వెళ్లకుండా ఆగగలిగింది. స్నేహితురాళ్లు కాసేపు నిరాశపడి మళ్లీ మామూలుగా వెళ్లిపోయారు. వాళ్లనలా మోసం చేసినందుకు ఆమె హృదయం భారమైంది. అప్పటినుండి ఆలోచిస్తోంది ఇంద్రాణి. హాస్టల్లో ఒంటరిగా మిగిలింది. గాఢమైన నిశ్శబ్దం మనసుని మరింత ఒంటరి చేయాలని ప్రయత్నిస్తోంది. హాస్టల్కి బాటనీ ల్యాబ్ దగ్గరే. మధ్యలో 2 చిన్న గార్డెన్స్ మాత్రమే అడ్డు. 3 నిమిషాల నడకతో చేరుకోవచ్చు. ఆతృత అణువణువునా వ్యాపిస్తోంది. క్షణాన్నొక యుగంగా భావిస్తూ నెమ్మదిగా కదులుతూ వస్తున్న సెకన్ల ముళ్ళు ఎట్టకేలకు తన సారథ్యంలో మిగిలిన 2 ముళ్లను 5 కాస్త అటుగా చేర్చబోతోంది. తలుపుకు గడియవేసి యూనివర్సిటీ క్యాంపస్ వైపుగా నడక సాగించింది ఇంద్రాణి. మరో 3 నిమిషాల వ్యవధిలో బాటనీ ల్యాబొరేటరీ చేరుకుంది. విశాలమైన కారిడార్, చుట్టూ నందివర్ధనం పూల మొక్కలు, మధ్య మధ్యన క్రోటన్స్ కూడా. బయట వరండాలో నిల్చున్న శారదమ్మ ఇంద్రాణిని చూసి గౌరవ సూచనగా కాస్తంత కదిలింది. ప్రొఫెసర్ గారు మీకోసమే ఎదురుచూస్తున్నారమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. తలుపు తెరచి లోపలికి అడుగిడబోతున్న ఇంద్రాణికి శారదమ్మ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. శారదమ్మ చివరి వాక్యం విన్న ఇంద్రాణి ఎందుకో తెలీదుగాని క్షణంలో 1000 వంతుసేపు శారదమ్మను గమనించింది. హ్యాబిట్యుయేటెడ్ మెకానికల్ టైం గుర్తుకొచ్చిందామెకు. వెంటనే మరిచిపోయింది ఆ విషయాన్ని. ఆ ల్యాబొరేటరీ గది చాలా పెద్దది. నిజానికి ఆ యూనివర్సిటీలో అతిపెద్ద ల్యాబొరేటరీ బాటనీ వాళ్లదే. బాటనీ ప్రొఫెసర్ ప్రభాకర్ రావు ఆమెను గమనించాడు. చిరునవ్వుతో స్వాగతమిచ్చాడు. ఇంద్రాణి, ఇటు రామ్మా, ఇలా వచ్చి కూర్చో. తనకెదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు.
ఇంద్రాణి మరింతగా ఆశ్చర్యపడింది. ప్రొఫెసర్ గారు ఆంధ్రాకు చెందిన వ్యక్తి అని తెలుసుగాని అతను తెలుగులో మాట్లాడుతుండగా చూడ్డం ఈ 2 ఏళ్లలోనూ ఇదే ప్రథమం. అంతేకాదు, మితభాష అయిన ప్రొఫెసర్ గారు ఈ 2 ఏళ్లలోనూ విద్యార్థులను శాంత గంభీర స్వరంతో యువర్ సెల్ఫ్ అని సంబోధించగా విన్నదే కాని ఇంత చనువుగా పేరు పెట్టి ఏకవచనంతో పిలవగా వినడం ఇదే మొదటిసారి ఆమెకు. మౌనంగా కూర్చుందామే. మొత్తానికి అతడేదో ఒక ముఖ్యమైన విషయం తనతో చెప్పబోతున్నాడని అర్థమైందామెకు. అతడి మనసులో ఉన్నదేదో ఊహించేందుకు విఫల ప్రయత్నం చేస్తుందామె. ప్రశాంతమైన పరిసరాలు, గాఢమైన నిశ్శబ్దం, అంతకు మించిన స్తబ్దత లాంటిదేదో అక్కడ ఆవరించుకుందా క్షణం. నీ వయసు ఎంతుండొచ్చింద్రాణి? ప్రొఫెసర్ గారి పెదవులు విచ్చుకుని అచ్చ తెలుగు మాటల్లో వెలువడిన మొదటి ప్రశ్నది. ఇంద్రాణిలో కాస్తంత బెరుకు చోటు చేసుకుంది. అయినా యూనివర్సిటీ సర్కిల్లో అతనుకున్న మంచి పేరు ఆమెకు తెలియంది కాదు. ఆడవాళ్ల వయసు, మగవాళ్ల జీతం అడగకూడదు అనేది ఎక్కడైనా ఉందేమో కాని చెప్పకూడదు అనేది ఎక్కడా లేదు. 23 జస్ట్ ఎంటర్డ్. కొద్దిగా సిగ్గుపడింది ఇంద్రాణి. ఇద్దరమూ తెలుగువాళ్లమై ఉండి తెలుగులో మాట్లాడుకుంటేనే బాగుంటుందేమో. ప్రొఫెసర్ భావం అర్థమైందామెకు. 23. ఆమె పెదవులు మరోసారి విచ్చుకున్నాయి సిగ్గుతో. ఈ వయసులో స్త్రీకి సహజమైన కోరికలేవో నీకు తెలుసు. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే భావిస్తాను. ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా? ఊహించని ప్రశ్న పిడుగుపాట్లా ధ్వనించింది. ఆమె హృదయస్పందన ఆరాటాన్నందుకుంది. క్రమక్రమంగా మనసును ఆవరించుకుంటున్న భయం తాలూకా భావన ఆమె వదనార విందంపై చిరు చెమటగా ద్రవ్యభవిస్తోంది. ఆ విషయం అతడి దృష్టిని దాటిపోలేదు. ఏదో నిశ్చయించుకున్నవాడిలా లేచి నుంచున్నాడు. ఇంద్రాణి, నా వయసు ఎంతుంటుందని నీ అంచనా? తెలీదన్నట్టు తల అడ్డంగా ఊపిందామే. వాట్స్ ద హెల్ విత్ యూ? బీయింగ్ ఏ ఫస్ట్ క్లాస్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్, కెన్ యూ నాట్ ఆన్సర్ దట్ ఇన్ వర్డ్స్? కఠినంగా ధ్వనించింది ఆయన గొంతు. తను తప్పు చేసినట్లు అర్థమైంది ఇంద్రాణికి. ప్రభాకర్రావు గారికి మంచివాడన్న పేరు ఎంతుందో ముక్కోపి అన్న బిరుదు కూడా అంతే తీవ్రంగా ఉంది. ఆ విషయం ఇంద్రాణికి తెలుసు. మా తండ్రిగారి వయసు ఉండొచ్చు. పొరబడుతున్నావు ఇంద్రాణి, ఇంకా ఎక్కువే అని ఒక్క క్షణమాగి, నీ తల్లిదండ్రులకు ఏకైక కుమార్తెవైన నీకు తండ్రి ప్రేమ తెలియంది కాదు. ఇప్పుడు చెప్పు, ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా? ఈ 2 నిమిషాల్లో అతడి పట్ల తను అపోహపడిన వికారభావాలన్నీ సాకారులై ఆమెకు ప్రేమగా స్వాగతం చెబుతుండగా తన అంతరంగంలోకి ఓసారి తొంగి చూసుకుందామే. హృదయ సామ్రాజ్యమనే రహదారి రాజమార్గంలా కనుచూపు మేర విశాలంగా కనిపిస్తోంది. పదకులెవ్వరూ లేక బోసిపోతోంది. కనుచూపు మేరలో కదిలొచ్చే బాటసారే కరువయ్యాడు. హృదయ సామ్రాజ్యపు సింహాసనం వెలవెలబోతోంది. 2 నిమిషాల మౌనం తర్వాత అంది ఇంద్రాణి తల అడ్డంగా ఊపుతూ. గుడ్ గాడ్! స్వగతంలో నిట్టూరు చెడతను. ఆమె ఆశ్చర్యంగా చూడ్డం గమనించి అతడు చెప్పసాగాడు. ఇంద్రాణి, నీ గురించి అన్ని వివరాలు సేకరించాను. ఇదొకటే మిగిలిపోయింది. ఇది కూడా ఇప్పుడు పూర్తయింది. నా నిరీక్షణ ఇంతకాలానికి ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి అంటూ ఒక ఫైలు ఆమె ముందుంచాడు. ఇంద్రాణి ఆ ఫైలు తీసి చూసింది. మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో ఇంద్రాణి ది గ్రేట్ అని రాయబడింది. ఇంకో పేజీ తిప్పింది. ఆశ్చర్యపోయిందామె. తన వివరాలన్నీ నీటుగా ఇంగ్లీష్లో టైప్ చేయబడి ఉన్నాయి అందులో. పేరు మిస్ ఇంద్రాణి. పుట్టిన తేదీ 17/4/1964. వయసు 23 సంవత్సరాలు. ఫిజిక్ ప్లెజెంట్ అపీరియన్స్. తండ్రి రామ్మోహన్ రావు. వయసు 46 సంవత్సరాలు. చదువు BA ఫెయిల్డ్. డిస్టింక్షన్ వ్యాపారంలో విజయం వరించింది. వృత్తి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇంద్రాణి ఎస్టేట్స్, ఇంద్రాణి బిల్డర్స్ అండ్ ఆర్కిటెక్ట్. ప్రొపరేటర్ ఆఫ్ ఇంద్రాణి 70mm అండ్ 35mm ఇంద్రాణి ఎంటర్ప్రైజెస్. తల్లి మాధవీలత, వైజాగ్. ఇంద్రాణి ఆశ్చర్యానికి ఆవుదులు లేవు. తన గురించి ఇన్ని వివరాలు ఎందుకు సేకరించినట్టు? మరో పేజీ తిప్పింది. ఎత్తు 165 సెంటీమీటర్లు. బరువు 45 కేజీలు. కొలతలు చూసేసరికి కాస్తంత సిగ్గు, కోపము, ఆశ్చర్యము మూడు ముప్పిరుగొన్నాయి ఒక్కసారిగా. తన కొలతలు ఎలా వచ్చాయి? ప్రశ్నార్థకం మెదిలింది. ఆమెకో సంఘటన గుర్తొచ్చింది. 5 నెలల క్రితం జరిగిందది. తను వారిజా కలిసి శారదమ్మను తోడు తీసుకుని
ఫెమినా లేడీస్ టైలరింగ్ సెంటర్కు వెళ్లిన సంఘటనది. ఆ రోజు మెజర్మెంట్స్ తీసుకుంటున్న దమయంతి మొహంలో అసూయ, ఆశ్చర్యం చూసి తాను చిన్నగా నవ్వుకుంది. శారదమ్మ కూడా చూపు తిప్పుకోలేకపోయింది. చాలాసేపటి వరకు, అంటే ఈ అంకెలు శారదమ్మ చెప్పుంటుందేమో. చిరుకోపంతో అరుణిమ దాల్చిన ముఖాన్ని మరికాస్త వంచుతూ మరో పేజీ తిప్పింది. తన పెక్యులియర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయందులో. లైన్ల మీదకు దృష్టి సారించింది ఇంద్రాణి. మెమరీ ఫస్ట్ క్లాస్ రేటింగ్, ఇంటెలిజెన్స్ 140 పాయింట్స్ రేటింగ్, ఇంకా ఏవేవో విషయాల మీద తనను అనలైజ్ చేశారు. చిన్నగా నవ్వుకుంటూ పేజీ తిప్పింది. తను ప్రైమరీ స్కూల్ నుండి సాధించిన మెరిట్స్, అవార్డ్స్, డిస్టింక్షన్, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్, డిప్లొమా ఇన్ మ్యూజిక్, స్పెషల్ కోర్సు సర్టిఫికెట్ ఇన్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ వగేరా వగేరా వివరాలున్నాయి. తర్వాత పేజీ తెరిచింది. తన సైకలాజికల్ అనలైజేషన్ ఉంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ వివాదాస్పద సిద్ధాంతాల ఆధారంగా తన మనసుకు వాళ్ళిచ్చిన వర్గీకరణది. ఆమెకెందుకో అది కాస్త తప్పనిపించింది. చివరి పేజీ తెరిచింది. అక్కడ లవ్ అఫైర్స్ అని ఒకే ఒక హెడ్డింగ్ రాయబడుంది. దాని కింద ఖాళీగా ఉంది. ఫైలు మూసిందామె. ఆమె చేతి నుండి ఫైలు తిరిగి తీసుకుంటూ ప్రభాకర్రావు ఆ హెడ్డింగ్ కింద నిల్ అని రాసి ఫైలు మూశాడు. పక్కనే ఉన్న ఫ్లాస్కు తెరచి ఒక కప్పు వేడివేడి టీ ఆమెకు అందించి తలుపు దగ్గరికి వెళ్లి ఒకసారి బయటకు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని తలుపు మూసి గడి వేశాడు. ఇంద్రాణి ఎదురుగా కూర్చుంటూ సాధ్యమైనంత తక్కువగా కంఠస్వరాన్ని తగ్గించి చెప్పసాగాడతను. ఇంద్రాణి, యవ్వనమన్నది మానవుడికి ఆయాచితంగా లభ్యమైన ఒక వరం. ఏదో చెయ్యాలన్న ఉత్సాహం, ఏం చెయ్యాలో తెలియని ఉద్రేకం, అకస్మాత్తుగా గొప్ప గొప్ప కార్యాలను సాధించేసి పాపులర్ అయిపోవాలన్న ఆతృత యువరక్తంలోని ప్రత్యేక లక్షణం ఇదే. అయితే మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రతి 100 మందిలోనూ 90 మంది ప్రేమకు పట్టాభిషేకం చేస్తూ యవ్వనాన్ని గడిపేస్తున్నారు. ఉపోద్ఘాతంగా మొదలుపెట్టాడు ప్రొఫెసర్ ప్రభాకర్. గత 20 సంవత్సరాల నుండి నిరంతరం నిరీక్షిస్తున్నాను. కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ పరిశీలిస్తున్నాను. ఎప్పటికప్పుడు నా ప్రయత్నాల్లో నేను ఫలితం సాధించలేకపోయిననే బాధ నా సహనానికో పరీక్షలా తయారవుతుంటే తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో ఎదురుచూడ్డం ప్రారంభించాను. నా అన్వేషణకో ఆధారం లభించింది. ఫలితంగా నీ వివరాలు సేకరించాను. ఇప్పుడు నువ్వున్నావన్న ఈ ఒక్క భావనే నాకు కొండంత ధైర్యాన్నిస్తోంది. ఇంద్రాణి కాస్త ఇబ్బందిగా కదిలింది. అది గమనించాడు ప్రొఫెసర్. ఇంద్రాణి, నీ జీవితాన్ని ఇలా అని శాసించే అధికారం నాకు లేదు. కానీ కేవలం నీకు మాత్రమే సాధ్యమయ్యే ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను. ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించడం నీకిష్టం లేదా? చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించడం నీకు అనవసరమా? నీ తెలివితేటలకు ఇదొక అద్భుత అవకాశం. నీ గురించి వెతకడానికి 20 సంవత్సరాలు ఖర్చు పెట్టాను. నువ్వు నా కోసం 2 సంవత్సరాలు వెచ్చించలేవా? ఆలోగా నీకది అసాధ్యమనిపిస్తే, మాస్టారు, నేను సాధించలేకపోయాను. మీ కొరకు ఇప్పటికే 2 సంవత్సరాలు వెచ్చించాను. ఇక నా జీవితం నేను వెతుక్కుంటూ వెళుతున్నాను. గుడ్ బై అని చెప్పు. అంతే చాలు. ఇంద్రాణి ఆలోచనలు ఉధృతమవుతున్నాయి. వినవస్తున్న నాద తరంగాలు వీణుల ఆకర్షిస్తుంటే ఉత్సుకత నిండిన కంఠస్వరంతో అంది. మాస్టారు, నాపై మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. మీ అన్వేషణకో అర్థం నా వల్లే కలగబోతుందన్న సంతోషం నా స్వరానికి అడ్డుగా నిల్చుండి మాటలు కరువవుతున్నాయి. మీకు తెలుసా మాస్టారు, నా పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న తపన నాలో ఎంత బలీయంగా ఉందో, ఈ 20 ఏళ్ల మీ నిరీక్షణ నిరర్ధకం కాకూడదన్న కాంక్ష అంతే బలీయంగా ఉంది. అది నా అదృష్టంగా భావిస్తాను. అతడి కళ్ళ పరిసర ప్రాంతం తడైంది. టేబుల్ సరువు నుండి బయటకు తీశాడొక పుస్తకాన్ని. డైరీ సైజులో ఉందా పుస్తకం. పేజీలు తెరచి ఒక పేపర్ కటింగ్ను ఆమెకు అందించాడు. వణికే చేతులతో అందుకుందామె. చేతివేళ్ల మధ్య కాగితం ఫ్యాన్ గాలికి చిరుచప్పుడు చేస్తుంటే చప్పుడు చేయని కళ్ళు పంక్తుల వెంట పరిగెత్తాయి అక్షరాల్ని అందుకుంటూ. గడిచిన 20 సంవత్సరాల తాలూకా గడిచిన సాక్ష్యంలా ఉందా కాగితం.